అందరికి నమస్కారం. ఈ వీడియోలో మీకు స్లోవర్ బాల్ ఎలా వేయాలి, నకుల్ బాల్ ఎలా వేయాలి, దాని తర్వాత క్రాసింగ్ బౌలింగ్ అంటే ఏంది అనే వాటి గురించి అయితే మనం మాట్లాడదాం. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అన్న నేను బౌలింగ్ వేసి 140 వేస్తాను, 150 వేస్తాను, లేదంటే 160 వేస్తాను, లేదంటే నేను బ్యాట్స్మెన్ హెల్మెట్ పగల కొడతాను, లేదంటే వాడి కింద సామాన్లు పగల కొడతాను. సో ఇలాంటివన్నీ నాకుండగా ఈ స్లో బాల్స్ ఇవన్నీ చెత్త నాకెందుకన్నా అనే డౌట్ నీకు రావచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, నీకు ఎప్పుడు కూడా నువ్వు ఒక 140, 150, 160 ఏదైనా వేసుకో, కొన్ని మ్యాచెస్ మాత్రమే నువ్వు సర్వైవ్ అవుతావు. అది ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా సరే, మనం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సిరాజ్ని అంతకుముందు శ్రీలంక బ్యాట్స్మెన్స్ ఆడాలంటే వాళ్ళకి ఇది పడేది, కానీ మొన్న 3 మ్యాచెస్ చూసుకున్నట్టయితే ఎలా ఆడారో మనందరికీ తెలుసు. సో అలాగే నువ్వు 160, 150 ఏ పేస్ అయినా ఒక 3-4 మ్యాచెస్ నీకు ఇబ్బంది పడతారు. నువ్వంటే ఇది పడిద్దు వాళ్ళకి ఒక 3-4 మ్యాచెస్ వరకు, దానికైతే నేను ఒప్పుకుంటాను. కానీ దాని తర్వాత నీ బౌలింగ్ని రీడ్ చేయడం మొదలు పెడతారు. నీకు బౌలింగ్ ఎక్కడ వేస్తున్నావు, అసలు ఏ టైంలో ఎలా బౌలింగ్ వేస్తున్నావు అనేది ప్రతి ఒక్కటి బ్యాట్స్మెన్ ఆలోచించే నిర్ణయం తీసుకుంటాడు. సో ఈ క్రికెట్ అనేది ఒక మైండ్ గేమ్. సో కాబట్టి నిన్ను ఒక 3 మ్యాచెస్ వరకు నీకు సరెండర్ అవుతాడు, తర్వాత నిన్ను పండబట్టేస్తాడు. సో కాబట్టి అలా జరగకూడదంటే, నువ్వే బ్యాట్స్మెన్ డామినేట్ చేయాలంటే ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఏంటంటే, దీనివల్ల యూజు ఎప్పుడు కూడా ఈ పిచ్ కండిషన్స్ ఒకేలాగా ఉండవు. సో కొన్ని స్టేడియంస్లో చూసుకున్నట్టయితే మనకి స్లోవర్ పిచ్చెస్ ఉంటాయి, కొన్ని పిచ్చెస్లో చూసుకున్నట్టయితే మనకి బ్యాట్స్మెన్కి అనుకూలించే పిచ్చెస్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు సందర్భానికి అనుగుణంగా నువ్వు బౌలింగ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే నువ్వు నెంబర్ 1 బౌలర్గా ఉండగలుగుతావు. దాని తర్వాత అప్పుడు మాత్రమే నువ్వు ఒక బౌలర్గా సర్వైవ్ అవుతావు కొన్ని ఇయర్స్. లేదంటే నిన్ను తొందరగా ఎక్కిచ్చేస్తారు. సో కాబట్టి అలా జరగకూడదంటే నువ్వు ఈ వేరియేషన్స్ నేర్చుకోవాలి. సో అయితే ఫస్ట్ ఇవి నేర్చుకుంటాను సరే, మరి వీటి వల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా అంటే అవి మాత్రం ఇప్పుడు చెప్తాను విను. సో మనం స్లోవర్ బాల్స్ ఎలా వేయాలి అనే దాని గురించి మాట్లాడి దాని తర్వాత యూజ్ మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఈ స్లోవర్ బాల్స్ గురించి మాట్లాడదాం. స్లోవర్ బాల్స్ మనం సేమ్ గ్రిప్ ఇలానే పట్టుకుంటాం. సో ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇది 1 టైప్ ఆఫ్ స్లోవర్ బాల్. సో ఇక్కడ ఎటువంటి గ్యాప్ రాకూడదు. మనం మామూలుగా పేస్ వేసేటప్పుడు ఇక్కడ గ్యాప్ ఇలాగ పట్టుకుంటాం, కానీ మనం స్లోవర్ బాల్స్ వేసేటప్పుడు ఇక్కడ గ్యాప్ కూడా ఉండకూడదు, ఇలాగ. సో ఇలాగ పట్టుకొని మనం రిలీజ్ చేసేటప్పుడు సేమ్ యాక్షన్, దాని తర్వాత సేమ్ రిలీజ్. సో అలాగే రిలీజ్ చేసేటప్పుడు మనకి బాల్ ఎయిర్లో స్లోగా ట్రావెల్ అయిపోయింది. సో ముందుగా బ్యాట్స్మెన్ 6 ఏదో హిట్టింగ్ చేయాలంటే ముందుగానే ఆడేస్తాడు, కొంచెం ఇక్కడే మనకి క్యాచ్ అయితే లెగ్సే ఛాన్స్ ఉంటుంది. సో ఇది 1 టైప్ ఆఫ్ స్లో బౌలింగ్. సో దాని తర్వాత ఇంకో స్లో బౌలింగ్ ఎలా వేయాలి అంటే, మనం రిలీజ్ చేసేటప్పుడు ఇలాగ రిలీజ్ చేస్తూ ఉంటాం. మనం మొన్న మ్యాచ్లో కూడా మీరు చూస్తుంటారు, T20 వరల్డ్ కప్లో మనకి జోఫ్రా ఆర్చర్ కూడా ఎంత పేస్ వేయగలుగుతాడో మనందరూ తెలుసు. కానీ రిలీజ్ చేయడంలో స్లోవర్ బాల్స్ ఇలా రిలీజ్ చేసి వేసేవాడు. సో అలాగే ఇది 1 టైప్ ఆఫ్ స్లోవర్ బాల్స్. అంటే మనకి ఇలా వేసేటప్పుడు సో ఇలాగ రిలీజ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి సరిగ్గా గ్రిప్ పట్టుకోం కాబట్టి సో కొంచెం స్లోగా ట్రావెల్ అయ్యి, సో దీనివల్ల ఏంటంటే బ్యాట్స్మెన్ మనకి ఈజీగా వికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత మనం ఇంకోటి ఏంటంటే, మనకి ముస్తాఫిజుర్ రహమాన్, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళు వేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎలా వేస్తారంటే, మనకి సేమ్ బౌలింగ్ యాక్షన్ కానీ రిలీజ్ చేసేటప్పుడు ఇలానే పట్టుకుంటారు. సో సేమ్ ఇలానే పట్టుకొని రిలీజ్ చేసేటప్పుడు ఫింగర్స్ని రోల్ చేస్తారు ఇలాగా. సో అర్థమైందా? ఫింగర్స్ని ఇలా రోల్ చేయడం వల్ల ఇది స్లో బాల్ పడిద్ది. సో గ్రిప్ ఎప్పుడైతే మనకు దొరకదో అప్పుడు స్లో పడిద్ది. సో ఇక్కడ మనం గ్రిప్ని సరిగ్గా మనకి అందనీయకుండా మనం రోల్ చేస్తూ ఉంటే స్లోవర్ బాల్ పడిద్ది ఆటోమేటిక్గా. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ స్లోవర్ బాల్స్. సో అర్థమైంది కదా? ఒకటేమో ఇలా రిలీజ్ చేస్తాం, ఒకటేమో ఇలాగ ఇక్కడ ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా ఇలా రిలీజ్ చేస్తాం, ఇంకోటి ఇప్పుడు చెప్పింది. సో ఇలాగ 3 టైప్స్ ఆఫ్ స్లోవర్ బాల్స్. దాని తర్వాత ఇంకోటి నకుల్ బాల్ గురించి మాట్లాడదాం. సో దీని తర్వాత వాటి వల్ల దాని వెనక ఉన్న రహస్యం ఏందనేది మాట్లాడదాం. సో అయితే నకుల్ బాల్ ఫస్ట్ మనకి జహీర్ ఖాన్ కనిపెట్టినట్టున్నాడు. సో ఇలాగా ఫస్ట్ మనం ఈ టిప్స్ ఉన్నాయి కదా, సో మామూలుగా అయితే ఇలా పట్టుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే ఈ టిప్స్తో బాల్ని పట్టుకుంటాం ఇలాగ థ్రెడ్స్ మీద. సో ఇలా టిప్స్తో పట్టుకొని సేమ్ కింద గ్రిప్ సేమ్ ఉంటుంది. సో రిలీజ్ చేసేటప్పుడు సేమ్ యాక్షన్ సేమ్ రిలీజ్. సో వేసేటప్పుడు మనం ఇలాగ రిలీజ్ చేస్తాం కాబట్టి బాల్ మనకి ఇలా రిలీజ్ అవ్వదు. సో ఇలా రిలీజ్ అయితే మనకి పేస్ పడుద్ది, కానీ ఇలా రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్లోగా బాల్ ఎయిర్లో ట్రావెల్ అయిపోయి సో ఈ కొంచెం స్లోగా ల్యాండ్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత బ్యాట్స్మెన్ దగ్గర కూడా స్లోగా రీచ్ అవుతాయి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, మనకి బ్యాట్స్మెన్ ముందే సరిగ్గా జడ్జ్ చేయలేడు. సో పేస్ ఫాస్ట్ బాల్ వస్తుంది అనుకొని ముందే బాడీ మూవ్మెంట్ ఒక రకంగా ఇస్తాడు. సో దానివల్ల కొంచెం ముందుకెళ్ళి హిట్టింగ్ చేద్దామన్నా కానీ మనకు క్యాచ్ లెగ్సిద్ది. సో వీటి వల్ల మూడింటి వల్ల యూజెస్ అయితే ఇది బ్యాట్స్మెన్ని ఈజీగా అయితే అవుట్ చేయొచ్చు. సో అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం
బ్యాట్స్మెన్ ఇక్కడ క్రికెట్ అంతా ఒక మైండ్ గేమ్. సో ఇలాగా బ్యాట్స్మెన్ మైండ్ సెట్ని మనం కనుక అర్థం చేసుకొని ఇలాంటి స్లోవర్ బాల్స్ వేస్తే ఖచ్చితంగా మనకి ఈజీగా వికెట్ ఇస్తాడు. సో మీరు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్న మరి స్లోవర్ బాల్స్ వేస్తే ఈజీ కొట్టేస్తాడుగా అంటే, నువ్వు ప్రతి బాల్ స్లోవర్ బాల్ వేసావంటే నువ్వు అక్కడే పండబెట్టేస్తాడు. సో అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు వేరియేషన్స్ ట్రై చేయాలి బౌలింగ్లో. సో ఒక బాల్ ఫస్ట్ బాల్ వచ్చేసరికి ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ ఏదో ఒకటి, దాని తర్వాత బాల్ వచ్చేసరికి ఇలాగ గుద్దటం, లేదంటే ఇంకో బాల్ వచ్చేసరికి ఇలాంటి వేరియేషన్స్ ఇలాంటివి ట్రై చేయాలి. సో దాని తర్వాత ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్రాస్ సీమ్ బౌలింగ్. సో క్రాస్ సీమ్ బౌలింగ్ అంటే ఎలా వేస్తారంటే, మనం పట్టుకుంటే మామూలుగా ఇలాగ గ్రిప్ మీద పట్టుకుంటాం, కానీ క్రాస్ సీమ్ వచ్చేసరికి ఇలాగ పట్టుకుంటాం. సో ఇలాగ ఎప్పుడు పట్టుకుంటాం అంటే, బాల్ ఎప్పుడైతే ఓల్డ్ అవుతుందో, ఎప్పుడైతే పిచ్ నుంచి ఏ హెల్ప్ రాలేదో అప్పుడు నువ్వు ఇలా క్రాస్ సీమ్ పట్టుకొని బౌలింగ్ చేయాలి. సో ఇలాంటప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు బాల్ గుద్దాల్సిందే, ఎందుకంటే మనం మొత్తం పేస్ మొత్తం యూజ్ చేసి అప్పుడు వేయగలిగినప్పుడే ఈ క్రాస్ సీమ్ యూజ్ అవుతాయి. ఈ క్రాస్ సీమ్ మనం వేసేటప్పుడు మనకి ఏదర్ బౌన్స్ అవ్వచ్చు, లేదంటే స్కిడ్ అవ్వచ్చు. సో మనకి వేసినప్పుడు ఇలా గనక పిచ్ అయిందంటే, ఈ గ్రిప్ మీద పిచ్ అయిందంటే ఆటోమేటిక్గా బౌన్స్ అవుతాయి. లేదా అలా కాకుండా ఇలా గనక పిచ్ అయిందంటే ఆటోమేటిక్గా బాల్ స్కిడ్ అవుతుంది. మనం లో కెప్ట్ బాల్స్ అని చూస్తాం, సో మనం గల్లీ మ్యాచ్లు ఆడుకునేటప్పుడు అలాగే ఇలా పడితే ఆటోమేటిక్గా స్కిడ్ అయ్యిద్ది. సో దాని ద్వారా వికెట్ ఈజీగా వచ్చేసిద్ది. సో ఇలా పడిందంటే ఆటోమేటిక్గా బౌన్స్ అవుద్ది. సో దీనివల్ల ఏంటంటే బ్యాట్స్మెన్కే కాదు, మనకు కూడా అర్థం కాదు ఈ బాల్ ఎలా పడిద్ది అనేది. సో అదంతా డిపెండ్. సో బాల్ ఎలాగా అక్కడ పిచ్ మీద పడుతుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే బ్యాట్స్మెన్కి అర్థం కాదు, ఏ బాల్ పడిద్దో నీకు అర్థం కాదు. సో దీనివల్ల ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ చేయొచ్చు బ్యాట్స్మెన్లో. సో కాబట్టి అది ఎలాంటి బాల్ వస్తుందో అర్థం కాదు, కాబట్టి ఈజీగా వాడు వికెట్ అయినా చేయొచ్చు, లేదంటే డాట్ అయినా చేయొచ్చు. సో ఇలాంటివి అయితే బ్యాట్స్మెన్ నుంచి అయితే మనం ఎటువంటి హిట్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు ఇలాంటి బౌలింగ్లో. సో ఏదైనా హిట్టింగ్ చేసినా కూడా క్యాచ్ వచ్చింది, బౌన్సర్ బాల్ కాబట్టి. సో వీటి వల్ల యూజెస్ అయితే ఇదనమాట. సో అయితే అసలు ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలంటే, నీకు ఆల్రెడీ ముందే చెప్పాను, క్రికెట్ అనేది ఒక మైండ్ గేమ్. సో నువ్వు ఎంత పేస్ వేసినా, ఎంత వేరియేషన్స్, అసలు నువ్వు 160 170 అయినా 3-4 మ్యాచెస్ మాత్రమే నువ్వు సర్వైవ్ అవుతావు. దాని తర్వాత ఆటోమేటిక్గా బ్యాట్స్మెన్ నిన్ను డామినేట్ చేయడం మొదలెడతాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి 12 ఇయర్స్ 13 ఇయర్స్ నుంచి వాడు అదే బ్యాటింగ్ ఆడుతున్నాడు, అంతకంటే పేస్ ఎక్కువ కూడా ఆడి అక్కడ నెట్స్లో వాడు ప్రాక్టీస్ చేసి వచ్చాడు. ఎక్కడ నీ బౌలింగ్ చూసి వాడు భయపడే అంత ఛాన్స్ అయితే ఉండదు, వాడు భయపడాడు కూడా. సో 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు వికెట్ ఎత్తాడు, దాని తర్వాత నువ్వు ఎలా ఎత్తున్నావు అనేది అర్థం చేసుకుంటాడు, పిచ్ కొడతాడు. సో జరిగేది అదే. సో కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా పేస్ని మాత్రమే నమ్ముకోమాకు. పేస్ని ఎప్పుడు నమ్ముకోవాలంటే, నువ్వు ఎప్పుడైతే క్రికెటర్ అవ్వట్లేదో, సో నువ్వు నీ టాలెంట్ని చూపించుకోవాలనుకున్నావు, అప్పుడు మాత్రమే నీ పేస్ యూజ్ చేసి సెలక్షన్స్లో ట్రై చేయి. అంతేగాని మ్యాచెస్లో నీ పేస్ని ట్రై చేసావంటే నిన్ను రెండో మ్యాచే వెళ్ళి కుర్చీలో కూర్చోమ్మా అంటారు. సో కాబట్టి నువ్వు ఇలాంటి వేరియేషన్స్ మ్యాచెస్లో చూపెట్టు. సో మ్యాచెస్లో మాత్రం ఖచ్చితంగా ఈ వేరియేషన్స్ నేర్చుకొని మాత్రం మ్యాచ్లు ఆడటానికి వెళ్ళు. సో మనకి లీగ్స్ మ్యాచెస్ జరుగుతాయి కదా, ఆ లీగ్ మ్యాచెస్కి, లేదంటే నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత మ్యాచెస్ జరుగుతాయి కదా, డిస్ట్రిక్ట్ మ్యాచెస్. సో అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఇలాంటి వేరియేషన్స్ ట్రై చేయాల్సిందే ఖచ్చితంగా. ఇవి ట్రై చేయకపోతే నీ వికెట్ రాకపోతే నిన్ను ఎవడో అక్కడ దాకడం, సో నువ్వు సెలెక్ట్ అవ్వడం కూడా కష్టం, నువ్వు ఇండియా టీంకి ఆడటం కూడా చాలా కష్టం అయింది. సో కాబట్టి ఇవన్నీ నేర్చుకో.